దేవుని మహోన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానం కొరకు యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. మరొక పర్యాయం దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రవక్త యొక్క పని ఏంటి అనంటే, దేవుడు ఏమి చెప్తే అది చేయడమే ప్రవక్త యొక్క పని. ఆయన మాట్లాడుతూ ఏం చెప్తున్నారనంటే, తన దగ్గర ఒక గ్రంథం ఉంది, దాన్ని భుజించమని చెప్తున్నాడు ఆయన. ఆ గ్రంథాన్ని భుజించటానికి సిద్ధపడుతుండగా నోరు తెరవమని చెప్పాడు దేవుడే. అతను నోటులో దేవుడు పెట్టేశాడట. ఆ గ్రంథాన్ని తినిపించాడట. అది తిన్న తర్వాత అది తినడానికి ఎంత రుచిగా ఉంది అనంటే, చాలా తేనెలాగా తీయగా ఉందన్నాడు. ప్రభు చెప్తున్నారు, ఈ గ్రంథాన్ని తిని నీ కడుపును నింపుకోమని చెప్తున్నాడు. ఎందుకు ఆ గ్రంథాన్ని తినాలి, ఎందుకు దానితో కడుపు నింపుకోవాలి అనంటే, అది దేవుని మాట తన హృదయంలో జీర్ణించుకుపోయినట్లుగా హృదయంలో ఉండాలి, అది భద్రపరచబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆ మాటలు హృదయంలో అనగా కడుపులో ఉంటే ఆ మాటలు ప్రకటించడానికి గుర్తుంటాయి కదా అని. దేవుని యొక్క ఉద్దేశాన్ని, ఆయన యొక్క ఆలోచనను మనం గమనించగలిగితే, ప్రతి సందర్భాన్ని కూడా దేవుడు మనకి ఏదో పాఠాన్ని చెప్పడానికి, నేర్పించటానికై ఇష్టపడతాడు. మన జీవితంలో జరుగుతున్న ప్రతి సందర్భం కూడా, ప్రతి పని కూడా ఏదో ఒక సత్యాన్ని తెలియచేస్తూనే ఉంటది. అది మనం గమనించటానికై ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యం జుంటె తేనె దారుల కంటే మధురమైనది. ఆ మధురమైనటువంటి దేవుని మాటలను మనము ధ్యానించినప్పుడు, మనము ఆధ్యాత్మికంగా నెమరు వేసుకున్నప్పుడు, దాన్ని భుజించినప్పుడు మనము రుచిని అనుభవించగలుగుతాం. ఇప్పుడు అది భుజించిన తర్వాత ప్రభు చెప్తున్నాడు, ఈసారి నువ్వు నేను పంపించే ప్రజల యొద్దకు వెళ్ళాలన్నాడు. ఎవరి దగ్గర పంపిస్తారు ప్రభు అనంటే, భాష రాలేనోళ్ళకో అర్థం కాని భాష కలిగిన ప్రజల దగ్గరకు నిన్ను పంపించట్లేదు. నీ మాటలు బాగా అర్థం చేసుకోగలిగిన ఇశ్రాయేలుల యొద్దకే నిన్ను పంపిస్తున్నానని తెలియచేయడం జరిగింది. ఎందుకు ఇశ్రాయేలుల దగ్గరికి దేవుడు పంపిస్తున్నాడు అనంటే, ఇర్మియా ప్రవక్త తెలిసిన ప్రజల దగ్గరికి పంపించబడ్డాడు. ఈ యెహెజ్కేలు కూడా తెలిసిన ప్రజల దగ్గరికే పంపించబడుతున్నాడు. ఈ ఇద్దరి యొక్క ప్రవక్తల అనుభవాలు చాలా దగ్గరి సంబంధాలు కనబడతాయి మనకి. వారు ఎలాంటి వారట? గ్రహించలేని వారు. నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతావు, వాళ్ళు నీ మాటలు వింటారు. అయితే వారు కఠిన హృదయం కలిగిన వారు, సిగ్గుమాలినటువంటి వారు. వారు నా మాటలు వినరు. వారు హృదయం కఠినం చేసుకుని ఉంటారు. నేను చెప్పమన్న మాట నువ్వు చెప్తావు, కానీ వారి సహజ స్వభావం ఎలాంటిది అనంటే, వినలేని వాళ్ళుగానే ఉన్నారు, కఠినమైన వారుగానే ఉంటారు, మూర్ఖత్వంగానే ప్రవర్తిస్తారు. అయినా సరే వాళ్ళకు నువ్వు చెప్పాలి.
నేను నీ ముఖాన్ని అలాగే కఠినంగా చేసేస్తా. ఎందుకు కఠినంగా చేస్తానంటే, నీ ముఖాన్ని చూసినప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాలి, ఇంత కఠినంగా ఉన్నాడేంటి ప్రవక్త అని. వాళ్ళు కలిగిన ఆ కఠినత్వం నీ ముఖంలో కనబడితే వాళ్ళకి అర్థం అవుతుంది, మమ్మల్ని బట్టే కదా ఈ ప్రవక్త ఇలాగున్నాడు అని గ్రహించగలుగుతారు. అందుకనే నీ ముఖాన్ని నేను అలాగూ మార్చబోతున్నాను. నీ నుదుటిని నేను రాయిలాగా వాళ్ళకి కనిపింప చేయబోతున్నాను. అది కఠినంగా ఉండేటువంటి వజ్రంలాగా వాళ్ళకి కనబడుతుంది. అయితే నువ్వు భయపడద్దు. వారు తిరుగుబాటు చేయువారైనను వారికి భయపడద్దు. ఇప్పుడు దైవ సేవకుడు ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు ప్రకటిస్తే వారు వినేవారైతే బాగుంటది, కానీ వారు వినని వారని చెప్తూ దేవుడు పంపిస్తున్నాడు, మరలా వాళ్ళు నీ మీద తిరుగుబాటు చేస్తారు, వాళ్ళకి భయపడొద్దు అంటున్నాడు. ఇప్పుడు తిరుగుబాటు చేస్తారని తెలిస్తే మనం అక్కడికి వెళ్ళలేము, కానీ దేవుడు చెప్పాడు కనుక ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రకటించవలసిన బాధ్యత ఉన్నది. దేవుడు ఏది చెబితే అది చేయగలగడం, మరొకసారి చెప్తున్నాను, ప్రవక్త యొక్క పని అయి ఉన్నది. దేవుని మాట వినని వారి దగ్గరికి దేవుడు వారిని పంపించడంలో దేవుని యొక్క గొప్ప ఉద్దేశం తప్పకుండా ఉంది. ఆయన ఏదో పని పాట లేకుండా ప్రజల దగ్గరికి ప్రవక్తను పంపించడు. వారికి చెప్పవలసినటువంటి మాటలను వినిపింప చేయటానికి ఆయన సిద్ధపడుతున్నాడు. దేవుడు ఒక ఉద్దేశం చేతే యెహెజ్కేలును పంపిస్తున్నాడు. ఒక సేవకుడు ఒక ప్రాంతానికి వస్తే ఒక మాట ప్రకటిస్తే అది దేవుని యొక్క ఖచ్చితమైన ఉద్దేశం ఉన్నదని మనం గమనించాలి. దేవుడు తన సేవకుని ఎక్కడికి పంపించడు, ఊరికనే సమయాన్ని కూడా వృధా చెయ్యడు. ఈ యెహెజ్కేలు గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు అంటే దేవుడు బలవంతుడు లేక బలపరుస్తాడు అనే అర్థం వస్తుంది. దేవుడు దృఢపరుస్తాడు అనే అర్థం కూడా వస్తుంది. ప్రవక్త తాను ఎవరికి తన సందేశాన్ని ఇవ్వబోతున్నాడు, ఆ ప్రజల ఎదుట నిలబడాలంటే అతను బలమైన వాడుగా, దృఢ చిత్తము కలిగిన వాడుగా, బెదరిపోయిన వాడుగా ఉండాలి. అలాగున దేవుడే అతన్ని తయారు చేస్తున్నాడు. ప్రజల ఎదుట నిలబడి మాట్లాడాలంటే అట్టి ధైర్యం అతనికి ఉండాలి కదా. అలాంటి ధైర్యం ఇచ్చిన వాడట, అలాగూ తయారు చేసిన వాడు దేవుడేనట. అంటే ఒక ప్రవక్త గాని, ఒక దైవ సేవకుడు గాని ఒక మాట కఠినంగా వదులుతున్నాడు అంటే దాని అర్థం దేవుడే అతన్ని అలాగూ బలపరిచి పంపిస్తున్నాడు. చాలా ఆశ్చర్యకరమైన మాట ఈ ఉదయమందు వినడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అంటే తనకు స్వాభావికంగా అలాగూ మాట్లాడాలని గాని, అలాగున చెప్పాలని కానీ ఉద్దేశం కాదు, కానీ అది దేవుడే హృదయాన్ని ప్రేరేపించినప్పుడు జరిగేటువంటి కార్యం అని, అలాగున్న దేవుడే ఒక సేవకుని సిద్ధపరుస్తాడని ఈ మాట చాలా సంతోషం అయింది. మరి కొద్దిమంది బలహీనులై ఏమీ చెప్పకుండా పై పై మాటలు చెప్పి ప్రజలను ప్రలోభ పెడతారు. వారి సంగతి ఏంటి అని అంటే వారు దేవునికి తనను తాను అప్పగించుకోలేని కారణమే. దేవునికి అప్పగించుకోలేని కారణాన్ని బట్టి వారు దేవుని కొరకు నిలబడటం లేదు. వారు దేవుని స్వరాన్ని వినరు, దేవుని ఉద్దేశాన్ని గమనించరు, దేవుని ప్రణాళిక, దేవుని చిత్త ప్రకారంగా నడవడానికి, నడిపించడానికి ముందడుగు వేయరు గనుక దేవుడు అలాంటి వారిని విడిచిపెడతాడు. వారి స్వచిత్తానికే వారిని వదిలేస్తాడు. ఈరోజు నీ చిత్తం నీ ఉద్దేశం కాదు, దేవుని చిత్తం దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉండాలి. అందుకే అంటున్నాడు, ఇదిగో నా మాటలను నీ హృదయంలో భద్రంగా ఉంచుకోవాలి.
దేవుడు తాను పిలిచిన తన సేవకులందరినీ వారికి ఏ పని కోసమైతే పిలిచాడో దాన్ని వారిని నెరవేర్చగలిగేటువంటి సామర్థ్యాన్ని కూడా తప్పకుండా ఇస్తాడు. అందుకనే కొరింథీ పత్రికలో రాయబడుతుంది 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదివితే, మా అంతట మేము ఏమీ సాధించినట్లు కాదు, మేమేమి సమర్థులము కాదు, ఈ సామర్థ్యం అంతా కూడా దేవుని వల్లనే మేము కలిగి ఉన్నాము. ఈ సామర్థ్యం ఇచ్చింది దేవుడే తప్ప మేము మాత్రము కాదు. మేము ఆత్మకు సేవకులమై ఉన్నాము అని చెబుతూ ఆ ఆత్మే జీవింప చేస్తుంది అంటాడు. అంటే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చటానికి, దైవ సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుడే మమ్మలను ఎన్నుకొన్నాడు, మమ్మలను దేవుడే నిలబెట్టి వాడుకుంటున్నాడు అంటున్నాడు. నీవు కూడా నీ జీవితంలో ఆయన కొరకు సాక్షిగా ఉండాలనే తపన తాపత్రయం కలిగి ఉంటే తప్పకుండా నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెడతాడు. దేవుని పక్షంగా వచ్చిన రాయబారి దేవుని వాక్కును ముందుగానే తను విధేయుడయ్యే విషయం జాగ్రత్తగా చూసుకోవాలా. దేవుని మాటకు విధేయత కలిగిన వ్యక్తిగా ఉండటానికై సిద్ధపడాలి. ఈరోజు దేవుని సేవ చేయటానికి ఇష్టపడేవారు గాని, దేవుని సేవ చేస్తున్న వారు గాని, దేవుని వాక్యానికి విధేయులైన వారు మాత్రమే ఉంటేనే ఆయన పని చేయగలుగుతారు. గాని వారి యొక్క ఉద్దేశాలను బయలుపరిచే ప్రయత్నం చేస్తే దానివల్ల ఏమాత్రము ప్రయోజనం లేదు. ఊరికినే ఏదో బొమ్మలాట మాట్లాడినట్లుగా, బొమ్మలాట ఆడుకున్నట్లుగా కాదు దేవుని మాట అనడం. చిలకలు మాట్లాడతాయే అలాగే చిలకలు మాట్లాడినటువంటి మాటలు కాదు. అది దేవుని దగ్గర నుంచి వచ్చిన మాట, అది చాలా ప్రభావం కలిగినది. అందుకనే ఆ మాటలు మనము మాట్లాడటానికి దైవ శక్తి తప్పకుండా మనకి అవసరము. బబులోను చెరలో ఉన్న వారి దగ్గరికి కొంతమంది ప్రవక్తలు, వాళ్ళు కూడా కపట ప్రవక్తలు వారి మధ్యలో చొరబడ్డారు. వారు ఏం చేస్తున్నారంటే అంతం వచ్చేస్తుందని చెప్తున్నారు. ప్రజలు దాని వలన అయోమయములో పడిపోయారు. యెరూషలేము నాశనం అవుతుందని చెప్తున్నారు. ఇంకా ఇలాంటి ఎన్నో ఏండ్లు బబులోనులో ఉండిపోతామని వాళ్ళు చెప్తున్నారు. అవన్నీ అబద్ధాలు. ఎందుకనంటే మనము ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో చూస్తే ఇర్మియా మాట్లాడుతున్న మాటలు, 70 సంవత్సరాలు మీరుంటారు, మరలా మిమ్మల్ని దేవుడు బయటికి తీసుకొస్తాడు అనే మాటలు మనం గుర్తు చేసుకోవాలి. అంటే అబద్ధ ప్రవక్తలు, కపట ప్రవక్తలు బోధించిన బోధలు ఇందులో కనబడుతున్నాయి. వాళ్ళు ప్రజలను ప్రలోభ పెట్టి, ఇదిగో మీరు ఇక్కడే ఉండిపోతారు, మీ జీవితాలు నాశనం అయిపోతాయి, యెరూషలేము అలా ఉండిపోతుంది అని చెబుతున్నాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో బ్రతుకులో మార్పులు వస్తాయి, శత్రువు చేతుల నుంచి బయటకు వస్తారు, కేవలం 70 సంవత్సరాలు మాత్రమే మీరు శత్రువు చేతుల్లో ఉంటారు, అది కూడా నేను గమనిస్తూనే ఉంటాను అని చెప్పిన ఆ నిజ ప్రవక్తల యొక్క మాటలను వీళ్ళు వేరేగా చెబుతూ వాళ్ళ యొక్క ఉద్దేశాల్ని వాళ్ళ మీద రుద్దుతూ ప్రజల్ని భయపెడుతున్నారు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, తన ప్రజలను ఒక సత్యంలోనికి తీసుకువెళ్ళాలి. వారు అనుభవిస్తున్నటువంటి అక్షోభ వేదన నుంచి విడిపించాలి. వారి జీవితాలు ఒక ఫలభరితమైనటువంటివిగా మారిపోవాలి. ఇది దేవుని ఉద్దేశం, అది దైవచిత్తం. అలాగున దేవుడు వారిని బయటికి తీసుకురావాలని ఇష్టపడుతున్నాడు. మనుషులను భయపెట్టే వాడు కాదు, మనుషులను ధైర్యపరిచేవాడు మన దేవుడు. ఆదరణిచ్చేవాడు, నిరీక్షణ కలిగజేసేవాడు, సమాధానం ఇచ్చేవాడు. ఎట్టి పరిస్థితుల్లో నుంచైనా నేను బయటికి తీసుకొస్తానని అభయాన్ని ఇచ్చేవాడు దేవుడు. కానీ కపట ప్రవక్తలు అలా చెప్పట్లేదు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిస్తున్నారు. ఈరోజు నువ్వు దేని కొరకైనా భయపడుతున్నావా, ఆందోళన చెందుతున్నావా? నా ప్రభు నీకు తప్పకుండా క్షేమం ఇస్తాడు అనేటువంటి మాటను గుర్తు చేసుకో. 7 రోజులు క్యాబార్ అనేటువంటి నది దగ్గర ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దేవుడే తన ఆత్మచేత నింపి ఎత్తుకొని తీసుకుని వెళ్ళి ఆ క్యాదార్ అనేటువంటి నది దగ్గర 7 రోజులు ఉండేలాగా చేశాడట. ఆ 7 రోజులు ఉంటే చాలా అనుభవాలు వచ్చాయి.
అనుభవాలు మామూలుగా లేవు. అక్కడ బంధించబడినటువంటి యూదులు కొంతమంది కాపురం ఉన్నారు. వారు పడుతున్నటువంటి పరిస్థితిని చూసి నిర్ఘాంతపోయాడు. వారి మధ్యలో 7 రోజులు ఉన్నాడు. కూర్చుండిపోయాడంట కదలలేక. అయ్య బాబోయ్, ఎంత భయంకరమైన పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. అయ్య బాబోయ్, వీళ్ళ జీవితాలు చూస్తే చిన్నాభిన్నం అయిపోయిందని కుమిలిపోతూ కూర్చుండిపోయాడు. వేదనతో ఉండిపోయాడు, కదలలేకపోయాడు. వారి పరిస్థితులు చూస్తే, ఆ బానిసత్వం చూస్తే, ప్రభువా వీళ్ళని త్వరగా విడిపించు అని మాట్లాడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను వారికి కావలవాడిగా ఉంచాను. వారికి నేను ఏ విషయాలు చెప్తానో ఆ విషయాలు నువ్వు తెలియచెయ్యి అన్నాడు. దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే, ఒక కావలవాడు ఉదయం కొరకు ఎదురు చూసినట్లుగా నా మాటల కొరకు ఎదురు చూడాలని. ఒక కావలవాడు జనాలు వెళ్ళడం రావడం ఎలాగైతే గమనిస్తాడో అలాగున ప్రజల యొక్క నడతలను కనిపెట్టాలని. ఒక కావలివాడు తను వారి క్షేమం కొరకు హెచ్చరిక చేస్తూ ఉంటాడు. అలాంటి హెచ్చరిక చేయాలని, దేవుని పక్షంగా మాట్లాడుతూ ఉండాలని. ఏదైనా ప్రమాదం రాబోతుంటే కావలవాడే ముందుగా పసిగట్టి ప్రజలను హెచ్చరిస్తాడు. అలాగున ఈ యొక్క యెహెజ్కేలు కూడా రాబోతున్న దినాల్లో కలిగే ప్రమాదాన్ని, ఆ కీడిని, నష్టాన్ని ముందుగా ప్రజలకు హెచ్చరించాలి. అందుకనే దేవుడు ఆ ప్రజలకట కావలివాడిగా ఉంచాడని చెప్తున్నాడు. యెషయా గ్రంథంలో మనకు కనబడుతుంది 52వ అధ్యాయము 8వ వచనంలో, నా మాట విను, కావలివాడు స్వరమెత్తుతున్నాడు, ఏకంగా ఆనంద ధ్వనులు చేస్తున్నాడు. ఇదిగో సియోనుకి తిరిగి వచ్చేటప్పుడు వారు ఆ పరిస్థితి అంతా కళ్ళారా చూస్తాడని చెప్పి యెషయా భక్తుడితో చెప్తున్నాడు. నువ్వు కూడా కావలివాడువేనని. అలాగున ఇర్మియా ప్రవక్తతో చెప్పాడు. అదే విధంగా యెహెజ్కేలు ప్రవక్తతో కూడా చెప్పాడు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తే, ఇదిగో కావలివానిగా నిన్ను వాళ్ళ మీద నియమించానంటాడు. అంటే ప్రజల కొరకు ఒక సేవకుడు ఎలాంటి వాడు అంటే కావలివాడు అంటాడు. ప్రజలను హెచ్చరించాలి, వారిని భద్రంగా కాపాడాలి, దేవుడి దగ్గర నుంచి వచ్చిన మాటను చెప్పాలి, వారి యొక్క నడతలు బాగుగా గమనించవలసిన వాడుగా ఉన్నాడు. ఇది ప్రవక్త యొక్క పని. ఆ యొక్క కేదార్ ప్రాంతంలో ఉండే ప్రజలకు అటు విధంగా చెబుతూ ఉన్నాడు. దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే, తన సేవకుని ఆయన పంపించిన విషయాన్ని ప్రజలు గమనించాలని, ఆ హెచ్చరికలు దేవునివేనని గుర్తించాలని, దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో అది స్పష్టంగా చెబుతున్నాడని గ్రహించాలని చెబుతున్నాడు. మరలా ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు మైదానంలోనికి రా, ఒంటరిగా రా, నీతో నేను మాట్లాడాలి. యెహెజ్కేలు ప్రవక్తకు దేవునితో మాట్లాడడానికి మంచి అవకాశం దొరికింది. అక్కడట జరిగినటువంటి గొప్ప విషయం ఏంటి అని అంటే, దేవుని ప్రసన్నత, దేవుని ప్రభావమును అతను రెండో పర్యాయము గుర్తిస్తూ ఉన్నాడు. మొదటి పర్యాయము ప్రభు ప్రసన్నతను పొందుకోవడం మొదటి అధ్యాయంలో చూస్తాం. మరొకసారి ఆయన ప్రభావాన్ని చూడగలిగిన భాగ్యాన్ని యెహెజ్కేలుకు దేవుడు అనుగ్రహించాడు. ఆయన ప్రభావముతో ప్రత్యక్షమైనప్పుడు నేలకు వంగిపోయాడట. దేవుని ఆత్మ అతనిలో ప్రవేశించింది, అతనిని చక్కగా నిలబెట్టింది. అప్పుడు కూడా దేవుని ఆత్మ అతను నిలబెట్టిందనే మాట మొదటి అధ్యాయంలో మనం చూసాం. మరలా దేవుని ఆత్మ నిలబెట్టిందట. జరగబోయే విషయాలు మరలా అక్కడ ప్రస్తావన తెస్తూ
ఇదిగో నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి, ఆ ఇంట్లో దాక్కొని ఉండాలి. వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు గనుక నువ్వు మౌనంగా ఉండాలి. వాళ్ళను ఇప్పుడు గద్దించొద్దు. నేను నీకు ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు చెప్తాను. అప్పుడు వరకు నాలిక అంటిపోయినట్లుగా, అంగడికి నాలిక అంటిపోయినట్లుగా నేను చేసేబోతున్నాను. వాళ్ళు వస్తారు, తిరుగుబాటు చేసేవాళ్ళు. వాళ్ళు నిన్ను బంధిస్తారు, నిన్ను తీసుకువెళ్తారు. నేను అప్పుడు నిన్ను మాట్లాడమని చెప్తాను, నీ స్వరాన్ని తెరుస్తాను, అప్పుడు మాట్లాడాలి. వారు విన్నా వినకపోయినా నువ్వు మాత్రం నేను చెప్పిన మాట ఇది దేవుడు చెప్పాడు అనాలి. అలాగ నువ్వు మాట్లాడాలన్నాడు. అంటే మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఈ యెహెజ్కేలు ప్రవక్త దేవుడు ఏది చెబితే అదే చేయాలి. మరి చాలా మంది ఎలా ఉన్నారు ఈ రోజున? వారి సొంత ఇష్టాలు మాట్లాడేవారుగా, ప్రకటించే వాళ్ళుగా ఉన్నారు. ఏ రోజు అలాగుండక దైవ చిత్తాన్ని నెరవేర్చి దేవుని మాట ప్రకారంగా జీవించి బ్రతికేవాడే నిజమైన దేవుని సేవకుడు. అట్టి మనసుతో ప్రతి క్రైస్తవుడు బ్రతకటానికై, దేవుని యొక్క అనుమతితో ముందుకు సాగటానికై ప్రయత్నం చేయాలి. దైవ భయము, దైవ భక్తి కలిగిన వారిగా ఉండాలి. ఆ ప్రజలు ఎలా ఉన్నారట? మాట వినని వారిగా ఉన్నారట. అలాగే దేవుని పిల్లలారా ఎప్పుడు ఉండొద్దు. దేవుని మాట వినేవారిగా, దేవుని పట్ల భయము భక్తి కలిగిన వారిగా ఉండగలిగితే దేవుని ప్రేమ చేత నింపబడతారు. ఆ దేవుడు నిన్ను నడిపిస్తాడు. ప్రవక్తకి ఎన్ని పరిస్థితులు వాటిల్లినా దైవ చిత్తాన్ని నెరవేర్చినట్లుగా ప్రతి ఒక్కరు దైవ చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉంటే దేవుడు ఆనందిస్తాడు. అట్టి మనసుతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగుదురుగాక. ఆమేన్.